దయచేసి క్రమశిక్షణ రాహిత్యంతో దయచేసి నాకు తలపోట్లు తీసుకురాకండి. ఎందుకంటే నేను నా రక్తాన్ని కూడా పక్కన పెట్టేయగలను, గుర్తుపెట్టుకోండి. నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. నేను జనం కోసం అయితే నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. అలాంటిది నా సొంత బిడ్డలతో సహా పక్కన పెట్టేయగలను. నేను అంత నిస్వార్థంగా, అంత గట్టిగా ఉంటాను. ప్రజాక్షేమం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను అంత బలంగా ఉంటాను. అందుకని దయచేసి అందరూ కూడా నన్ను ఏదో తిట్టేస్తే భయపడిపోతాను, నేను లేకపోతే ఇక్కడ గెలవం, పంచాయతీ ఎన్నికలు రావచ్చు, మున్సిపల్ ఎన్నికలు రావచ్చు, నా సత్తా ఏంటో అనుకునే వాళ్ళందరికీ కూడా ఏంటంటే సంతోషం. నేను అక్కడ దెబ్బతింటానికి సిద్ధంగా ఉంటాను తప్ప కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటాను. ఏం పోతే చెప్పండి నాకు. ఈ రోజున 21 మంది ఎమ్మెల్యేలు, 2 మంది 2 ఎంపీలు అయ్యారు. ఇవన్నీ గెలవకపోతే ఏమో అయిపోతాం.